మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు. కానీ సగం ధరకే. అవును. మెడ్‌ప్లస్ బ్రాండ్స్‌పై 50-80% తగ్గింపు. సో చాలామంది అడుగుతూ ఉంటారు, ఇంటర్వెన్షన్ రేడియాలజీ అంటే మీరు రేడియేషన్కి సంబంధించిన వాళ్ళ అని. సో వీ హ్యావ్ నథింగ్ టు డూ విత్ రేడియేషన్ అండి. అంటే క్యాన్సర్ రిలేటెడ్ రేడియేషన్కి దీనికి సంబంధం ఏమీ లేదు. కాకపోతే మనం యూజ్ చేసే టెక్నాలజీ అంటే ఎక్స్రేస్ ఆర్ సిటీ క్యాత్ ల్యాబ్ ఇవన్నీ రేడియేషన్తో రిలేటెడ్ అన్నమాట. దానివల్ల మనం చేసే ఎక్స్రే కూడా చిన్న రేడియేషన్ ఉంటుంది. సో దానివల్ల ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అంటాము. సో ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఎ రేడియాలజీ ఫీల్డ్లో నుంచి ఎవాల్వ్ అయినది ఫీల్డ్. ట్రీట్మెంట్ ఆస్పెక్ట్లో ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అంటాము. సో బేసికల్గా దీంట్లో ఏంటంటే మనం కార్డియాలజీ లాగానే, కార్డియాలజీ ఎలా అయితే డాక్టర్స్ గుండెకి స్టెంట్స్ చేయడం, యాంజియోగ్రామ్ చేస్తారో, ఆ కార్డియాలజీ హార్ట్ రిలేటెడ్ కాకుండా మిగతాదంతా బ్రెయిన్ నుంచి మన కాళ్ళ చేతుల వరకు మొత్తంగా బాడీ అంతా చేసేది ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అంటాము. సో దీంట్లో ఏంటంటే మనం చిన్న క్యాన్యులా పెట్టుకొని ఆ కెథీటర్స్ ద్వారా రక్త నరాల ద్వారా వెళ్ళి పర్టిక్యులర్ పార్ట్, అది బ్రెయినే కానీ, లేకపోతే లంగ్సే కానీ, లివరే కానీ, పొట్టలే కానీ, లేకపోతే కిడ్నీసే కానీ, కాళ్ళు చేతులు ఎక్కడైనా ఏది ప్రాబ్లం ఉన్నా ఆ బ్లడ్ వెజల్స్ ద్వారా వెళ్ళి దాన్ని ట్రీట్ చేస్తాం. దీన్నే ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అంటాం. ఇదంతా విజువలైజేషన్ అనేది ఒక క్యాత్ ల్యాబ్ మెషిన్ అని ఉంటుంది. అంటే ఒక లైవ్ ఎక్స్రే రన్నింగ్ మెషిన్. దాంట్లో మనము చేస్తూ ఉంటే మనకి స్క్రీన్లో మనం చేసే విధానం అంతా స్క్రీన్లో కనిపిస్తుంది. మనం ఎక్కడికి వెళ్తున్నాము, ఎలా చేస్తున్నాము, ఆ స్టెంట్స్ ఎలా వేస్తున్నాము అనేది స్క్రీన్లో కనిపిస్తుంది. సో దీన్నే ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అంటాం. మినిమల్ నాన్ సర్జికల్ ప్రొసీజర్ ఇన్వాల్వ్డ్ విత్ రేడియేషన్ ఎక్స్పోజర్ అండర్ క్యాత్ ల్యాబ్ అనమాట. సో చాలామంది అడుగుతూ ఉంటారు, ఈ రేడియేషన్ భయపడాల్సినంత అవసరం ఉందా, రేడియేషన్ ఎక్స్పోజర్ అంటున్నారని. సో ఈ రేడియేషన్ ఈజ్ అ పర్మిసబుల్ రేడియేషన్ అండి. అంటే మనము ఎలా అయితే సెల్ ఫోన్లో ఉండే ఆ మినిమల్ రేడియేషన్ ఎలా అనుకుంటామో, అలానే ఈ రేడియేషన్ అనేది నాట్ హార్మ్ఫుల్ విదిన్ ద పర్మిసబుల్ లిమిట్స్లో ఈ రేడియేషన్ ఉంటుంది. సో వీ లివ్ in the radiation day in and day out. So we are just normal. So all the precautions తీసుకుంటారు. మినిమల్ రేడియేషన్స్లో ఈ ప్రొసీజర్స్ అవుతాయి. సో అండ్ విల్ ఇట్ హ్యావ్ ఎనీ ఎఫెక్ట్, పర్మనెంట్ ఎఫెక్ట్స్ ఆర్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అంటే ఈ రేడియేషన్ అనేది విల్ నాట్ హ్యావ్ ఎనీ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఆర్ ఈవెన్ ఇమీడియట్ ఎఫెక్ట్స్ ఇఫ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద పర్మిసబుల్ డోసెస్ అనమాట. సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే యాజ్ కంపేర్డ్ విత్ సర్జరీ ఇవన్నిటి మీద చూసుకుంటే, ఇన్ఫెక్షన్స్, అనెస్థీషియా రిలేటెడ్ మీద చూసుకుంటే, వాట్ ఎవర్ రేడియేషన్ విచ్ వీ గెట్ ఈజ్ వెరీ మినిమల్ అండ్ లీస్ట్ ఎఫెక్టివ్ ఆన్ ద బాడీ, అండ్ ఇట్ విల్ నాట్ హ్యావ్ ఎనీ టెంపరరీ ఆర్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఆన్ ద బాడీ.